డే 5 ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్స్ డాగ్ని మెయింటైన్ చేయాలంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఏమైంది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మార్నింగ్ పెంట్ హౌస్కి వెళ్ళేసినాక ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి పోతే సాప్ అంతా పొర్లుతుండు. ఏం చేస్తుండో నాకు అర్థం కాలేదు. ఇక సీదా గుంజుకొని వచ్చినా మళ్ళీ ఏమైనా చేయగల వాళ్ళ ఇంట్లో అని వచ్చినాగానే వాకింగ్ చేయించిన ఆయన చేపించి నాకు మోషన్స్ వస్తున్నాయి, ఇంటికి మాత్రం వస్తలేదు. ఇక లాస్ట్కి పోయిండు. అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా ఆడ మోషన్ పోతే. తర్వాత ఇంటికాడ పోరోలు చేస్తే పార్కూరు. నాకేమో భయం అవుతుంది మళ్ళీ ఎడగరవగల అని. ఇంకోసం బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిన మన ఫాలోవర్స్ పంకిన్, క్యారెట్, స్వీట్ పొటాటో అన్నీ మ్యాష్ చేసి పెడితే తింటా అని అన్నారు. ఈడు బొంగులు ముట్టుకుంటలేడు, ఎంతసేపు పెట్టినా తినలేడు. అట్లా చూడు ఎంత ఫోర్స్ చేసినా తింటలేడు. అంటే అందరు డాగ్స్ తింటాయేమో కానీ ఇగో ఇటు చూడు ఎట్లా చేస్తుండు. తర్వాత ఇట్లా కాదరా అని చికెన్ గ్రేవీ అలా వయ్యంగానే ఖత్తమీగా ఎట్లా ఎగబడ్డాడంటే రప్ప 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 మొత్తం తినేసిండు. సో ప్రాబ్లం నంబర్ 1, ఈడు డాగ్ చిన్న సైజులో ఉంది. చిన్న సైజు పెద్ద సైజు పక్కన పెడితే బయటికి తీసుకుపోతే స్ట్రీట్ డాగ్స్ మీదకి వస్తున్నాయి. నాకు భయం అవుతుంది ఈ నేర గడవగల అని. మళ్ళీ ఇట్లా బండి మీద పోతుంటే ఏదైనా స్లో చేసినా సరే స్ట్రీట్ డాగ్స్ ఉన్నా మీదకి వస్తున్నాయి, అదొకటి భయం అవుతుంది. ఈడు పొట్టోడు ఈడు మీదకి పోతుండే అలా మీదికి ఎట్లా కంట్రోల్ చేయాలి. ప్రతి ఒక్క సెకండ్ ఇట్లా 360 డిగ్రీ అలర్ట్లున్నా మళ్ళనేమో ఇంకలు కూర్చోడంట, మా దోస్గాన్ మీద ఇట్లా నిలబడే చూస్తాడంట అంతా. ప్రాబ్లం నెంబర్ 2, రెస్టారెంట్స్లో నన్ను ఎలౌ చేయలేరు డాగ్ ఉందని. తర్వాత ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రిక్వెస్ట్ చేసి ఎలౌ చేసిర్రు. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ రేపు చెప్తా. ఆల్రెడీ రీల్ చాలా పెద్దగా అయిపోయింది. ఉంటాం అలా.